మన తెలంగాణ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. దీని పేరు రాజీవ్ యువ వికాసం. సో ఎవరేజ్ అయితే 18 నుంచి 35 లోపు ఉందో చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, లేకపోతే ఇంట్లో నుండి ఏదో ఒక స్టార్ట్ చేద్దాం, ఒక 50,000 లక్షన్నా సరిపోతుంది అనుకుంటారో వాళ్ళకి ఈ స్కీమ్ చాలా యూస్ఫుల్ అని చెప్తా. సో ఈ స్కీమ్లో మనము 3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. కాకపోతే ఈడ ట్విస్ట్ ఏంటంటే మనం ₹1,00,000 వరకు లోన్ తీసుకున్నాం అనుకో 80% సబ్సిడీ, అంటే 80,000 వరకు మనం కట్టాల్సిన పని లేదు, 20,000 కడితే చాలు. మనం 2 లక్షల వరకు తీసుకున్నాం అనుకో 70% సబ్సిడీ, 3 లక్షల వరకు తీసుకున్నాం అనుకో 60%, అంటే 1,80,000 గవర్నమెంట్ సబ్సిడీ కిందనే తీసేస్తుంది. మీరు రెస్ట్ 40% కడితే చాలు. అండ్ ఈ స్కీమ్ ని ఎవరు అప్లై చేయొచ్చు అని అనుకుంటారు కదా, చెప్తా వినండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదర్ మైనారిటీ క్యాస్ట్లు ఉంటాయి కదా, వాళ్ళు మాత్రమే దీనికి అప్లికబుల్. ఇక్కడ కింద మీకు లింక్ ఉంది కదా, సేమ్ ఇదే లింక్ మీరు గూగుల్లో కాపీ పేస్ట్ చేసిరు అనుకో, ఇగో ఇట్లా మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇట్లా మీరు డైరెక్ట్ దీంట్లోనే అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 4th లోపు అప్లై చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఏప్రిల్ 6th నుంచి మే 31st లోపు వీళ్ళు ఫిల్టర్ చేస్తారు. జూన్ 2కి ఎంతమంది తీసుకున్నారు, దాంట్లో ఎంతమందికి అలొకేట్ అయింది అని మనకైతే వస్తుంది. జూన్ 2 ఎందుకంటే మీకు తెలుసో లేదో తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2. సో ఈ కొత్త స్కీమ్ గురించి మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.